హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చందు. బాగున్నారా? ఆఫ్టర్ లాంగ్ టైం మీ ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. నా పర్సనల్ రీజన్స్ వల్ల సంక్రాంతి పండుగ వచ్చిందండి. కొంతమందికి సంక్రాంతి పండుగ చాలా ఆనందాన్ని ఇస్తుంది, కొంతమంది క్రిస్మస్కి ఆనందిస్తుంది, కొంతమంది రంజాన్ అనేది ఒక్కొక్కరికి ఒక పండుగ ఉంటుందండి. కుటుంబం ఈ పండుగలు వచ్చినప్పుడు మన రిలేషన్స్ కానీ, మన బంధాలు కానీ, బంధత్వాలు కానీ అన్నీ మనకు తెలుస్తాయండి. సంవత్సరం అంతా కష్టపడి ఒక 10 రోజులు 5 రోజులు మన ఫ్యామిలీ అందరం ఒకసారి గ్యాదర్ అయ్యి ఆ ఆనందం ఆ సంతోషం గడుపుకుంటే ఎంత బాగుంటుంది. ఈ రోజుల్లో మనం చూడాలనుకుంటే మన పెద్దనాన్న, చిన్న అన్న, తాతలు, అత్తలు, మామలు ఇవన్నీ మీ చిన్నప్పుడు అయితే చాలా ఉండేవి. ఈ రోజులు అవన్నీ మిస్ అవుతున్నారు. మనం పరిగెడుతున్నాం ఆర్థిక డబ్బులు సంపాదించాలని, లైఫ్లో గొప్పగా సెటిల్ అవ్వాలని, ఉన్నతమైన స్థితికి ఎదగాలని పరిగెడతాం. మంచిదే, తప్పైతే కాదు. కానీ వాటికంటే విలువైన కుటుంబ వ్యవస్థ అండి, బంధువులు, బంధుత్వాలు, రిలేషన్స్ అండి. వాటిని కాపాడుకుంటూ మనం చేయాలి. ఒకప్పుడు 2 నెలలకి 3 నెలలకి కలుసుకునే ప్రయత్నం చేసేవారిని మనకి వీలు కాకపోతే అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారైనా, ఇలా సంక్రాంతి వచ్చినప్పుడు కానీ, మన పండుగలు వచ్చినప్పుడు కానీ, పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు కానీ ఒకసారి మనం వీలు చేసుకొని వెళ్తే అందరిని కలుసుకుంటే నిజంగా మనకి ఎంత రీఫ్రెష్మెంట్ దొరుకుతుంది. మనం స్పాల్కి వెళ్ళిన దానికంట, మనం పెద్ద పెద్ద టూర్స్కి వెళ్ళిన దానికంట, మన ఫ్యామిలీ అంతా కలిసి ఒక దగ్గర ఉండి ఆరోగ్యకరంగా, ఆనందకరంగా మాట్లాడుకొని మంచి విషయాలను చేసుకుంటే మనం బూస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఆనందంగా గడపడానికి ఇది ఒక పండుగలో ఒక మంచి అవకాశం, మంచి రోజులని నేను ఫీల్ అవుతున్నానండి. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సందర్భం దొరికినప్పుడు, ఒక పండగ దొరికినా, లేదంటే ఒక పెళ్ళి అకేషన్ దొరికినా, ఇలాంటి అకేషన్ దొరికినా సరే ఒకసారి మనం అందరం కలుస్తాం అనుకునేటప్పుడు అలాంటి అకేషన్ మిస్ అవ్వద్దండి. ఎలా అయినా వీలు చేసుకొని కలిసి మీ ఆనందాన్ని, మీ ఆరోగ్యాన్ని బూస్ట్ చేసుకోండి, మానవతా విలువలను పెంపొందించుకోండి. దానివల్ల ఏమవుతుందని మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఎంత డబ్బు ఇచ్చామని కాకుండా ఎంత విలువలతో పెంచామని మీద మన నెక్స్ట్ జనరేషన్ ఆధారపడి ఉంటుందండి. అలాంటి విలువలు కావాలంటే మన కుటుంబ వ్యవస్థ కలిగి ఉండాలి. కుటుంబ వ్యవస్థలో నిజమైన విలువలు ఉన్నాయండి. కాబట్టి ఇలాంటి టైం దొరికినప్పుడు ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే, వీలైతే మీరు ఒకవేళ పెద్దవాళ్ళు అయితే పిల్లలు కూడా తీసుకొని వెళ్ళడం, బ్యాచిలర్స్గా ఉన్నా లేదంటే ఫ్యామిలీస్గా ఉన్నా, ఒక పిల్లలు కలుగుంటే పిల్లలతో వెళ్ళొచ్చు, ఫ్యామిలీస్ అయితే ఫ్యామిలీస్తో వెళ్ళొచ్చు. మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే వెళ్ళి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే బాగుంటుందని అభిప్రాయం. మీ అందరూ కూడా అలా ఆలోచిస్తారు. అందుకే కదా మనం తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి, మనం తెలుగు రాష్ట్రాల్లో లేదనుకుంటే తమిళ్లో కానీ వీళ్ళందరూ కానీ ఈ టైంలో బస్సులు కానీ ట్రైన్లు కానీ చాలా బిజీగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో కలవాలి, మన సొంతూరు వెళ్ళి ఎంజాయ్ చేయాలి. మన చిన్నప్పుడు జ్ఞాపకాలు నెమరు వేసుకొని ఎంతో ఆనందపడుతూ ఉంటాం. అలా మీరు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలనుకుని సంక్రాంతి సౌభాగ్యాలు మీ కుటుంబంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నమస్తే, నేను మీ చందు.